కొంచెం కష్టపడి ఉంటే పులివెందులు కూడా గెలిచేవాళ్ళమని టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు అన్నారు. పార్టీ కోసం కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులతో పాటు గుర్తింపు వస్తుందన్నారు. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరులో జరిగిన పేదల సేవలో పాల్గొన్న అనంతరం పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశమయ్యారు. పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. వైనాట్ 175, వైనాట్ కుప్పం అన్నవాళ్లు ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోలేదని హోంమంత్రి అనిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో అంతర్యుద్ధం మొదలైందని గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలకు ఆమె స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అంతర్యుద్ధం లేదని కొట్టిపడేశారు. ముందు వైసీపీలో ఉన్న అంతర్యుద్ధం రాకుండా ఆ పార్టీ నాయకులు చూసుకోవాలంటూ హితవు పలికారు. తప్పు చేసిన వారు ఎట్టి పరిస్థితుల్లో చట్టం నుంచి తప్పించుకోలేరని కామెంట్ చేశారు. సత్యసాయి జిల్లా పెనుగొండలో మంత్రి సవిత పర్యటించారు. వైసీపీ హయాంలో తెదేపా నాయకులను కార్యకర్తలను ఇబ్బందులు పెట్టిన ఎవరిని వదిలేది సమస్య లేదన్నారు. సోమందేపల్లి మండలం మాగచెరువులో ఆమె పెన్షన్లు పంపిణీ చేశారు. పోసాని కృష్ణ అరెస్టుపై స్పందించారు మంత్రి సవిత. తప్పు చేసిన వారిని వదిలేది లేదని, చట్టం తన పని చేసుకొని పోతుందని తెలిపారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలను అక్రమంగా అరెస్టులు చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో తప్పు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పిఠాపురం వేదికగా ఈ నెల 14న జరగనున్న జనసేన పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేసే బాధ్యత ప్రతి ఒక్కరూ జనసేన నాయకుడు, తన సైనికుడు, వీరమహిళ తీసుకోవాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం సాధించిన అనంతరం జరుగుతున్న తొలి ఆవిర్భావ సభ కావడంతో యావత్ దేశం చూపు పిఠాపురం సభపై ఉందని, సభను జయప్రదం చేసేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అధికారం కోల్పోయినా అబద్ధాలు ఆడడంలో వైసీపీ నేతలు ఎక్కడ తగ్గడం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. ప్రజలకు మాయమాటలు చెప్పేందుకు వైసీపీ నేతలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి కాని వెలిగొండ ప్రాజెక్టును జగన్ ప్రజలకు ఎలా అంకితం చేశారో చెప్పాలని నిమ్మల నిలదీశారు. పూర్తి కాని ప్రాజెక్టును ఆనాడు ఎలా ప్రారంభించారో వైసీపీ నేతలు చెప్పాలని అన్నారు. ప్రకాశం జిల్లా ప్రజలకు జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని మంత్రి నిమ్మల డిమాండ్ చేశారు. 2026 జూలై నాటికి వెలిగొండ రిజర్వాయర్ను నింపుతామని స్పష్టం చేశారు. నెలవంక కనిపించడంతో పవిత్ర రంజాన్ మాసం ఆరంభమైంది. ఈ మేరకు రంజాన్ చాంద్ ముబారక్ అంటూ మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు. రాష్ట్ర ముస్లిం సోదరులకు మంత్రి నారా లోకేష్ శుభాకాంక్షలు తెలిపారు. నెలంతా ఉపవాసాలు, పవిత్ర ఖురాన్ పఠనం, తరావీ నమాజ్ భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేస్తారని పేర్కొన్నారు. అల్లా దయతో క్రమశిక్షణ, శాంతి, సహనం, దానగుణంలో కఠోర ఉపవాసాలు, దీక్షలు సాగాలని తాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని లోకేష్ తెలిపారు. తిరుమల పుణ్యక్షేత్రంపై విమానాలు ఎగరకుండా నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లేఖ రాశారు. ఈ సందర్భంగా ఆగమశాస్త్రం నిబంధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని తిరుమలను నో ఫ్లయింగ్ జోన్గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతుందని తెలిపారు. తక్షణం ఈ విషయంపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని టీటీడీ చైర్మన్ కోరారు. టీచర్స్ బదిలీలు, పదోన్నతులపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఈ వేసవి సెలవుల్లోనే ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తోంది. ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి జాబితాను రెడీ చేయాలని డీఈఓలను ఆదేశించింది. ఈ మేరకు మంత్రి నారా లోకేష్ తాజాగా కీలక ప్రకటన చేశారు. టీచర్లకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ తమకు గుర్తుందని తెలిపారు. టీచర్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడమే కాకుండా విద్యా వ్యవస్థను సైతం బలోపేతం చేస్తున్నామన్నారు. టీచర్ల బదిలీలకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. త్వరలోనే బదిలీల ప్రక్రియ చేపడతామన్నారు. అయితే టీచర్స్ బదిలీలకు సంబంధించి 2025 రెగ్యులేషన్ చట్టం ముసాయిదాను రూపొందించామని టీచర్స్ తమ ఫీడ్బ్యాక్ను పంపాలని కోరారు. నేరస్తులకు 100 రోజుల్లోపే శిక్ష విధించేలా రాష్ట్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పోలీస్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అనంతపురంలో కమాండ్ కంట్రోల్ భవన నిర్మాణానికి హోంమంత్రి వంగలపూడి అనిత భూమి పూజ చేశారు. అనంతరం ప్రీ ప్రైమరీ ఫోకస్ రక్షక్ స్కూల్, పోలీస్ క్యాంటీన్ను ఆమె పరిశీలించారు.
శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్ఐల పాసింగ్ పరేడ్లో హోంమంత్రి పాల్గొన్నారు. నేరం చేసిన 100 రోజుల్లోనే శిక్షలు పడేలా పనిచేయాలని సూచించారు. ప్రజలకు నిజాయితీగా సేవలు చేయాలని తెలిపారు. ప్రీ ప్రైమరీ ఫోకస్ రక్షక్ స్కూల్లో ట్రైనింగ్ పూర్తి చేసుకున్న 397 మంది ట్రైనీ ఎస్ఐల్లో 97 మంది మహిళలు ఉండటం గర్వకారణమని హోంమంత్రి స్పష్టం చేశారు. నటుడు మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఆరోగ్యంపై సీఐ వెంకటేశ్వర్లు కీలక వ్యాఖ్యలు చేశారు. పోసానికి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేవన్నారు. పోసానికి ఛాతీ నొప్పి అంటే ఆసుపత్రికి తరలించామన్నారు. కొత్త రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి కడప రిమ్స్కు తరలించామన్నారు. ఆయనకు అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించామన్నారు. పోసాని డ్రామాలు ఆడుతున్నాడని ఆరోపించారు. రాజంపేటతో పాటు కడపలో కూడా ఆయనకు వైద్య పరీక్షలు చేయించామన్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనందున తిరిగి రాజంపేట సబ్ జైలుకు తీసుకెళ్తున్నామని స్పష్టం చేశారు. బాబు షూరిటీ భవిష్యత్తుకు లేదు గ్యారంటీ అని తిరుపతి ఎంపీ గురుమూర్తి ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో ఎలక్షన్లో ఇచ్చిన హామీలను కేటాయించిన నిధులకి పొంతన లేదని ఆరోపించారు. అంకెల గ్యారంటీ తప్పితే అమలులో శూన్యమన్నారు. జగన్మోహన్ రెడ్డిని దూషించడం, సీఎం చంద్రబాబు నాయుడిని కీర్తించడం మాత్రమే ఈ బడ్జెట్లో కనిపించిందన్నారు. బడ్జెట్తో ప్రజలు ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధిపై పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయని తెలిపారు. మరోసారి రాష్ట్ర ప్రజలు చంద్రబాబు హామీలతో మోసపోయారని ఆరోపించారు. నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో నందికొట్కూరు నియోజకవర్గ ఎమ్మెల్యే గిత్తా జయసూర్య పాల్గొన్నారు. ప్రజల నుండి సమస్యల వినతులను స్వీకరించి వారి సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులతో చర్చించారు. త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే గిత్తా జయసూర్య అధికారులను ఆదేశించారు. వైసీపీ మాజీ నేత నటుడు పోసాని కృష్ణమురళి ఆరోగ్య సమస్యలను పరిగణలోకి తీసుకోవాలని నటి పూనం కౌర్ అన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ పూనం కౌర్పై పోసాని అసభ్య వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే పూనం కౌర్ తాజాగా పోసాని పట్ల సానుభూతి చూపిస్తూ ఆయన ఆరోగ్యంపై ట్వీట్ చేశారు. ఇతర రాష్ట్రాల కంటే ఏపీలో రాజకీయాలు దారుణంగా మారాయన్నారు. బలహీనమైన కేసులు పెట్టి ప్రతీకారం తీర్చుకుంటున్నారని ఆరోపించారు. పోసాని వ్యాఖ్యలతో తాను వ్యక్తిగతంగా ఇబ్బంది పడినా ఇప్పుడు ఆయన ఆరోగ్యంపై బెంగగా ఉందని చెప్పారు. పోసాని ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్తలు తీసుకోవాలని పూనం కౌర్ పేర్కొన్నారు. కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఏప్రిల్ 6 నుంచి 16వ తేదీ వరకు జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టనున్నట్లు టీటీడీ ఈవో జె శ్యామలారావు వెల్లడించారు. టీటీడీ అధికారులు కడప జిల్లా కలెక్టర్, ఎస్పీలతో కలిసి ఆయన ఆలయ పరిసరాలు, కళ్యాణ వేదిక ప్రాంతాలను పరిశీలించారు. మార్చి చివరి నాటికి ఆలయంలో అభివృద్ధి పనులను పూర్తి చేయాలని, కళ్యాణ వేదికను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులను కోరారు. కడప జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లను ప్రణాళికబద్ధంగా చేపట్టాలన్నారు. ప్రతి 15 రోజులకు ఒకసారి పనుల ప్రగతిని సమీక్షిస్తామని చెప్పారు. గుంటూరు జిల్లాకు కేంద్రం గుడ్ న్యూస్ తెలిపింది. 143 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసింది. ఈ విషయాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. మిగిలిన జిల్లాలకు 80.41 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 20 రోడ్ల పనులకు కేంద్రం ఈ నిధులను మంజూరు చేసినట్లు పెమ్మసాని పేర్కొన్నారు. 5 ఏళ్లు పాలించిన జగన్ ప్రభుత్వం రోడ్ల నిర్మాణంపై నిర్లక్ష్యం వహించిందని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే రోడ్లను బాగు చేస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని తెలిపారు. సీఎం చంద్రబాబు సూచనలతో రాష్ట్రంలోని రోడ్లకు అవసరమైన నిధులను కేంద్రం నుంచి తీసుకొస్తున్నామని పెమ్మసాని స్పష్టం చేశారు.
వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్పై సచివాలయం వేదికగా అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న భూసేకరణను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎయిర్పోర్ట్ డిజైనింగ్ను కూడా త్వరగా పంపించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేరళలోని కొచ్చి ఎయిర్పోర్టుకు తరహాలో మామునూరు ఎయిర్పోర్టు ఉండాలని చెప్పారు. ఎయిర్పోర్టు వద్ద విమాన రాకపోకలతో పాటు ఇతర యాక్టివిటీస్ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులందరికీ తెలంగాణ మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్ మాసంలో ఆచరించే కఠోర ఉపవాసం దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, జీవిత పరమార్థాన్ని తెలియజేస్తూ క్రమశిక్షణను పెంపొందిస్తుందన్నారు. గంగా జమున తెహజీబ్కు తెలంగాణ జనజీవనం దర్పణంగా నిలుస్తుందన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పలు కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సంక్షేమ పథకాలను అమలు చేసిందని గుర్తు చేశారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణకు మనం దేశానికే ఆదర్శంగా నిలిచామని, అదే వారసత్వాన్ని కొనసాగించాలన్నారు. ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని, రాష్ట్రంలో పంట మార్పిడి ఆవశ్యకత, వంట నూనెలను డిమాండ్లను దృష్టిలో ఉంచుకొని ఆయిల్ పామ్ సాగు రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టడానికి ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి తుమ్మల తెలిపారు. గత సంవత్సరం ఫిబ్రవరిలో టన్నుకు ఆయిల్ పామ్ గెలల ధర 13,135 రూపాయలు ఉండగా ఈ నెల ఆయిల్ పామ్ గెలల ధర 20,871 రూపాయలు పెరగడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకొని రైతులు ఆయిల్ పామ్ సాగుకు ముందుకు రావాలని కోరారు. ఆయిల్ పామ్ రైతులకు అధిక ధరలను అందించి సాగును లాభసాటిగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కాంగ్రెస్ పాలనతో తెలంగాణ రాష్ట్రం అన్యాయమైపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 1,50,000 కోట్ల రూపాయల అప్పులు చేశారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి రాకతో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. అప్పులు, క్రైమ్ రేటు, ఆత్మహత్యల్లో తెలంగాణ వృద్ధి సాధించిందని ఎద్దేవా చేశారు. అప్పులు చేసిన డబ్బంతా రేవంత్ రెడ్డి జేబుల్లోకే పోతుందని విమర్శించారు. సీఎం రేవంత్పై కిషన్ రెడ్డి మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. సహనం, అవగాహన లేకుండా రేవంత్ వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధిపై కేంద్రంతో మాట్లాడుతున్నారని స్పష్టం చేశారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ వైఫల్యం చెందిందన్న కేంద్ర మంత్రి దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఎదురుదాడి చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో బెనిఫిట్ షోలు, ప్రీమియర్ స్పెషల్ షోలపై హైకోర్టు మరోసారి కీలక తీర్పును వెలువరించింది. థియేటర్లో ప్రత్యేక షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేసింది. ఇప్పటికే జనవరి 21న హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసినప్పటికీ తాజాగా ఆ ఉత్తర్వులను సవరిస్తూ మరోసారి ప్రీమియర్, బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్పష్టం చేసింది. అంతేకాకుండా 16 సంవత్సరాలలోపు పిల్లలకు అన్ని షోలలో ప్రవేశానికి హైకోర్టు అనుమతిచ్చింది. సినిమా థియేటర్లలో షోలు ప్రదర్శించడంలో సినిమాటోగ్రఫీ చట్టాన్ని పాటించాల్సిందిగా ప్రభుత్వాన్ని ఇప్పటికే హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసింది. ఈ చట్టం ప్రకారం అర్ధరాత్రి వేళ థియేటర్లో ప్రత్యేక షోలు నిర్వహించరాదని న్యాయస్థానం స్పష్టం చేసింది. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ ప్రాంగణం దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. మామునూరు ఎయిర్పోర్ట్కు ఆమోదం రావడంతో కాంగ్రెస్, బీజేపీ ఆధ్వర్యంలో వేరువేరుగా సంబరాలు చేసుకుంటున్నారు. ఒకే సమయంలో ఎయిర్పోర్ట్ ప్రధాన గేటు వద్దకు కాంగ్రెస్, బీజేపీ నేతలు, కార్యకర్తలు చేరుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు భారీగా వచ్చారు. దీంతో ఇరు పార్టీల నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు. కాగా కార్యకర్తలు, నాయకులు మధ్య తోపులాట, ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని శాంతింపజేశారు. మరోవైపు బీజేపీ నేతలు ప్రధాని మోడీకి పాలాభిషేకం చేసి సంబరాలు చేస్తే అటు సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి అదే చోట పాలాభిషేకం చేసేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. దీంతో 2 వర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. జన ఔషధి సేవలు వినియోగించుకొని మందుల అధిక ఖర్చుల భారం నుండి బయటపడాలని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పిలుపునిచ్చారు. కొన్ని మందుల కంపెనీలు, ప్రైవేటు వ్యాపారులు
జన ఔషధ కేంద్రంలో నాణ్యమైన మందులు దొరకవని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అవన్నీ అవాస్తవమని అన్నారు. ఔషధాలను ప్రభుత్వమే కొనుగోలు చేసి జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు ప్రజలకు అందిస్తుందని చెప్పారు. జన ఔషధి దివస్ 2025 సందర్భంగా మల్కాజ్గిరిలోని నేరేడ్మెట్ క్రాస్ రోడ్లో నిర్వహించిన వాక్లో ఈటల పాల్గొన్నారు. ప్రధాని మోడీ పేదరికం తెలిసిన వారు కాబట్టి పేదల కోసం పథకాలు తీసుకొచ్చారని తెలిపారు. సినిమాల విషయం పక్కన పెడితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అభిమానులంతా జనసేన పార్టీ ఆవిర్భావ వేడుక కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక వచ్చిన తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో చాలా గ్రాండ్గా ఏర్పాటు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈ నెల 14వ తేదీన ఈ మహావేడుక నిర్వహించనున్నారు. ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన సరికొత్త పోస్టర్ను పార్టీ నాయకత్వం విడుదల చేసింది. ఈ కొత్త ఫోటో పవన్ కళ్యాణ్ అభిమానులకు తెగ నచ్చేసింది. దీనిని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ వారి అభిప్రాయాలను వ్యక్తపరుస్తున్నారు. ముస్లింలు జరుపుకునే పండుగల్లో అత్యంత ముఖ్యమైనది రంజాన్. శుక్రవారం నెలవంక కనిపిస్తాడని అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ దేశవ్యాప్తంగా ఏ ప్రాంతంలోనూ కనిపించలేదు. తాజాగా శనివారం నెలవంక దర్శనం ఇవ్వడంతో ముస్లింలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నేటి నుంచి దేశవ్యాప్తంగా రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాలు రంజాన్ పండుగకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇప్పటికే రంజాన్ పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉపవాస దీక్షల నేపథ్యంలో నేటి నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఉర్దూ విద్యార్థులకు ఒంటిపూట బడులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఉర్దూ మీడియం విద్యార్థులకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు తరగతులు నిర్వహించనున్నారు. పవిత్ర రంజాన్ మాసం ప్రారంభమైన సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు జరిపారు. మానవ సేవ చేయాలనే సందేశాన్ని రంజాన్ పండుగ సమస్త మానవాళికి అందిస్తుందన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఆచరించే కఠోర ఉపవాసం దైవ ప్రార్థనలు ఆధ్యాత్మికతను, క్రమశిక్షణను పెంపొందిస్తున్నాయన్నారు. లౌకికవాదం, మత సామరస్య పరిరక్షణలో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ముస్లిం మైనార్టీల అభ్యున్నతికి ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. ముస్లింల అభ్యున్నతికి తోడ్పడే కార్యక్రమాలు అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. మహిళా దినోత్సవం రోజున సికింద్రాబాద్లోని పరేడ్ మైదానంలో సుమారు 1,00,000 మంది మహిళలతో సభను నిర్వహిస్తామని తెలంగాణ మంత్రి సీతక్క వెల్లడించారు. మహిళా దినోత్సవం రోజున పలు కొత్త పథకాలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరా మహిళా శక్తి పాలసీని విడుదల చేస్తారని వెల్లడించారు. నారాయణపేట జిల్లాలో పూర్తిగా మహిళలే పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారని, మిగతా 31 జిల్లాల్లోనూ పూర్తిగా మహిళలే పెట్రోల్ బంకులు నిర్వహించేలా చమురు రంగ సంస్థలతో ఆ రోజున ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుందని ఆమె తెలిపారు. మహిళా సంఘాల కోసం 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ముఖ్యమంత్రి వర్చువల్గా ప్రారంభిస్తారని తెలిపారు. వడ్డీ లేని రుణాల చెక్కులను పంపిణీ చేస్తారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లో సివిల్ సప్లై టాస్క్ ఫోర్స్ సిబ్బంది తనిఖీలు చేపట్టింది. తెలంగాణ రైస్ మిల్లుల నుంచి ఆంధ్రాకు ప్రభుత్వ బియ్యం తరలిపోతుందని సమాచారం రావడంతో అడిషనల్ ఎస్పీ ప్రభాకర్ నేతృత్వంలో వాహన తనిఖీలు చేపట్టారు. నల్గొండ, మిర్యాలగూడ, కరీంనగర్ జిల్లాల నుంచి ఏపీకి రవాణా అవుతున్న 12 బియ్యం లారీలను అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణలో ప్యాడీ పర్మిషన్ తీసుకొని కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని సేకరించి ప్రభుత్వ గిడ్డంగులకు పంపకుండా దొడ్డిదారిన ఆంధ్రాకు తరలిస్తున్నారా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. భార్య వేధింపులు భరించలేక 2 నెలల కిందట ఆత్మహత్య చేసుకున్న బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ తరహాలో ఆగ్రాలో మరో బలవన్మరణం కేసు తాజాగా నమోదైంది. ముంబైలోని ప్రముఖ ఐటీ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్న అగ్రావాసి మానవ్ శర్మ తన మరణానికి భార్య నిఖితా శర్మ కారణమని పేర్కొంటూ ఫిబ్రవరి 24న ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు ముందు మానవ్ రికార్డు చేసిన వీడియో 2 రోజుల తర్వాత వెలుగు చూడటంతో ఈ కేసు కొత్త మలుపు తిరిగింది. వీడియోలో తల్లిదండ్రులను క్షమాపణ కోరిన మానవ్, దయచేసి మగాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్లు కూడా గుర్తించి వారి కోసం ఎవరైనా మాట్లాడండి అని ఆవేదన వ్యక్తం చేశారు.
నిజామాబాద్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కామారెడ్డి నిజాం సాగర్ చౌరస్తా వద్ద ఇద్దరు భార్యాభర్తలు గొడవపడ్డారు. భార్యతో వాదనకు దిగి ఉద్రేకంతో ఆమెను హత్య చేశారు. దీంతో చుట్టుపక్కల వారు భయభ్రాంతులకు గురయ్యారు. అందరూ చూస్తుండగా ఇలా పబ్లిక్ ప్లేస్లో ఇలాంటి ఘటనలు జరగడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రకాశం జిల్లా మార్కాపురంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలను ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పరిసరాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న థైరాయిడ్ ఐసీయూ కేంద్రాలను ఎమ్మెల్యే పరిశీలించారు. ఏవైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే రోగులను తెలియజేశారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ప్రెస్ క్లబ్లో వెలుగొండ జలాల సాధన సమితి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. వెలిగొండ ప్రాజెక్టు పూర్తి అయ్యేందుకు తగినన్ని నిధులు విడుదలయ్యేలా రాజకీయ నాయకులు ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అదేవిధంగా ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల ప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. మద్దిరికి చెందిన నందిని అనే మహిళ గత రాత్రి జహీరాబాద్లో గల నీలం ఆసుపత్రికి ప్రసూతి కోసం వెళ్ళింది. అక్కడ డెలివరీ అయిన నందినికి పాప పుట్టింది. అయితే పాప ఆరోగ్యం బాగానే ఉండగా తల్లికి మాత్రం సమస్య ఉందని అక్కడి డాక్టర్లు సంగారెడ్డి వెల్నెస్ ఆసుపత్రికి రిఫర్ చేశారు. 2 గంటల ప్రాంతంలో వెల్నెస్ హాస్పిటల్కు వెళ్లగా వైద్యులు లేక సుమారు 3 గంటల పాటు నిరీక్షించారు. తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో వైద్యుడు రాగా ఎమర్జెన్సీ వార్డుకు తరలించారని బంధువులు తెలిపారు. పేషెంట్కు రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పగా అప్పటికే మృతి చెందిందని బాధితులు చెప్పారు. చనిపోయిన వ్యక్తికి కూడా ట్రీట్మెంట్ చేసే సంస్కృతి ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఎక్కువగా ఉందని, వైద్యం కోసం వస్తే ప్రాణాలే పోతున్నాయని బాధితులు ఆరోపిస్తున్నారు.